మామూలుగా ఎంజాయ్ చేయట్లా. రాజు హాయ్ చైతు అన్న, ఫుల్ ఎంజాయ్ మూడ్ లో ఉన్నావు. ఆహా. మంచిగా ఎఫ్ఎం వింటూ ఉన్నావు. నేను ఎందుకు వచ్చాను తెలుసా, నువ్వు ఒక్కడే ఎఫ్ఎం వింటూ ఎంజాయ్ చేస్తే సరిపోద్దా? ఓ తమరు కూడా చేస్తారా? నేను కూడా రాజు ఎఫ్ఎం విందామని వచ్చా. ఓకే, నా ఎఫ్ఎం వింటారా? అది వినాలంటే ఎక్కడికి రావాలి? ఎక్కడికి రాగల, ఇగో రాజు దగ్గరికి రావాలి. రాజు దగ్గరికి రావాలి. గమ్స్ మీ కూడా ఇక్కడికి వస్తే రాజు ఎఫ్ఎం వినొచ్చు. రాజు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అంటే 2 వారాలైంది నిన్ను కలిసి. అవును, వెంటనే నాకు బోరింగ్ అనిపించింది రాజు కదా. నిన్ను కలవాలి, మళ్ళీ నీతో కలిసి పాటలు పాడాలి, నీ పాటలు వినాలి, దానికోసమే వచ్చేసా. అసలు వస్తాను అనుకున్నావా? లేదన్నా, అసలు ఊహించలేదు. రాత్రి కాల్ చేయగానే నేను షాక్ అయ్యా. మళ్ళీ అన్నగారు ఏం ఆడుకోవడానికి వస్తున్నారు నాతో, ఇంకా హ్యాపీ ఎంజాయ్ చేయొచ్చు అని స్టూడియో చేశాం కదా. నువ్వు ఎంజాయ్ చేయలేదు, నేను ఎంజాయ్ చేయలేదు యూత్ లో ఉన్నప్పుడు. అవును, వయసు అయిపోయాక చేస్తామా అది. కాబట్టి ఈ టైంలోనే ఎంజాయ్ చేయాలి, ఈ టైంలోనే పాడాలి, అంతే కదా. చాలా నీ కోసం ఏం తెచ్చాను గెస్ట్ చేయి. స్వీట్ అంటే ఇదిగో మామూలుగా తెలిసిందబ్బా, నాకు కళ వచ్చింది. వస్తున్నాడు ఈ రోజు స్వీట్ బాక్స్ పట్టుకొస్తున్నాడు. తెల్లవారే కళలు నిజం అవుతాయంట. యాక్చువల్గా ఏమనుకున్నాను తెలుసా, నీకు చేపల కూర అంటే ఇష్టం అన్నావు కాబట్టి అసలు వచ్చి నీ కోసం కుక్ చేసి మంచిగా చేపల కూర ఇద్దరం కలిసి తిందాం అనుకున్నా, కానీ దానికి ఇంకో రోజు ప్లాన్ చేద్దాం. అంతేనా? ఎందుకంటే రాబోయే ఇక్కడే చేద్దాం, ఈ ఇంట్లోనే. ఓకేనా? నీకు నచ్చిన చేపల కూర ఇద్దరం కలిసి చేద్దాం, తప్పకుండా పాటలు పాడుకుంటూ. ముందు మామూలుగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక 4 ఐటమ్స్ చెప్తా. లడ్డు ఉంది, మైసూర్ పాక్ ఉంది, జిలేబీ ఉంది, జాంగ్రీ. మైసూర్ పాక్ పక్కన పెట్టేసి లడ్డు ఇవ్వు. లడ్డు జాంగ్రీ కూడా ఉంది, అది పక్కన పెట్టేసి. అంతే, డన్. లడ్డు మంచి లడ్డు. ఇది రాజు. ఆహా రాజు, ఎలా ఉంది లడ్డు? బాగా ఎంజాయ్ చేసావా? ఎక్సలెంట్. లడ్డు అంటే ఇష్టమా నీకు? ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, అప్పుడు చిన్నప్పుడు ఏమేం చేసేది అమ్మ సంక్రాంతికి? గారెలు, చికెను, మటను, బిర్యానీ. ఓకే. అది మా నాన్నగారు. హనుమయ్య. నువ్వు ఇష్టంగా ఏది వండించుకొని తినేవాడివి? చికెన్ పలావ్. చికెన్ పలావ్. నాకు కూడా చికెన్ పలావ్ నిజంగా. అందుకే ఇద్దరు టేస్ట్లు కలిసి కరెక్ట్. చేపల పులుసు, చేపలు కూడా మనం ఫిష్ కూడా తిందాం తర్వాత. ఫిష్ కంపల్సరీ ఇద్దరం కలిసి ఇక్కడే వండుకొని తప్పకుండా తిందాం. ఎందుకంటే ఇల్లు బాగుంది, అయితే నువ్వు అన్నట్టు పెంకులు నిజంగా అంతా మొత్తం డిస్టర్బ్ అయిపోయింది రాజు. తిందాం మనం రోజు మన ఇంట్లోనే ఇక్కడే వండుకొని తిందాం హ్యాపీగా. అంతా మారిపోతాయి ఇక, అంతే కదమ్మా. అమ్మ కూర్చొని చూస్తా ఉంది, హ్యాపీగా ఉంది ఈ మధ్య. ఎందుకు? నా వల్లే. నేను ఇలా అందరు వస్తున్నారు కదా, చాలా హ్యాపీ అనమాట. మనం అంటే ఎవరు? మిమ్మల్ని చూసి రఘు కొంచెం సార్ అనుకున్నారండి. అదే చూసావా రాజు? ఇక్కడ కూర్చున్నావా రాజు? రాజు మొత్తానికి చెప్పాను కదా, రాజు ఎఫ్ఎం. రాజు ఎఫ్ఎం బాగా ఆడించేశాడు. అదే, అందుకోసమే మళ్ళీ ఇందాం, మళ్ళీ రాజు చాలా మంచివాడు, మంచి పాటలు పాడిద్దాం. కానీ కొన్ని విషయాలు మాత్రం చెప్పడు రాజు, సిగ్గుపడతాడు. కానీ విషయం అంటే అమ్మాయిల విషయం చెప్పాడు. అదే. కానీ నేను ఇక్కడ ఇందాక వచ్చినప్పుడు ఎలా ఆట పట్టిస్తున్నావు తెలుసా? ఏం అత్తమ్మ అసలు ఏం మాట్లాడట్లేదు. అత్త కూడా ఉంది. అత్త నమస్తే. అదే అట్లుంటాయి మనతో. పిల్లనిచ్చే అంటూ అక్కడికి వస్తే లేదన్న అంటూ. ఇక ఆ అత్త పిల్లల్ని ఇస్తామన్నారు కానీ ఆ పిల్లల పెళ్లిళ్ళు అయిపోయాయి, పిల్లలు కూడా ఉన్నారు. ఇందాక ఇంకొక అత్త ఏమన్నది,
ఇందాక ఒక పిల్లలు ఇస్తా గానీ చదివించు, గవర్నమెంట్ స్కూల్లో కాదు. గవర్నమెంట్ స్కూల్లో మేము చదివించాము, నువ్వు ఇంగ్లీష్ మీడియంలో చదివించని చెప్పారు. ఈ అత్త ఏమో పిల్లలు పెళ్ళి అయిపోయింది, ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, అయిపోయింది అంతే. అంటే మొత్తం ఆట పట్టిస్తూనే ఉంటావు రాజు ఇక్కడ నుంచి నువ్వు, దారిలో పోయే వాళ్ళందరినీ? ఇదిగో ఇదే మరి, నాకేం పని లేదా, ఇగో ఇలాంటి వాళ్ళని ఆట పట్టిస్తుంటా. అంతేనా? సరదాగా సరదాగా అందరినీ కాదు, మా ఎందుకంటే చుట్టుపక్కల మాకు పరిచయం ఉన్నారు కాబట్టి వీళ్ళనే ఆట పట్టిస్తా, అందరినీ కాదు. ఇంతకుముందు నువ్వు ఇంటర్వ్యూ జరుగుతుంటే ఒక క్లాస్మేట్ వచ్చింది, వెళ్ళింది, పాట వినేసి మళ్ళీ వెళ్ళింది. అదిగో అమ్మ చెప్తుంది చూడు, ఎవరమ్మా? వచ్చిందంట. తన నా క్లాస్మేట్ ఏంటండి? కాదా? తను నా అసలు ఆవిడ ఎవరో తెలియదు, ఎందుకండి అనవసరం నా భవిష్యత్తు ఆడుకుంటారు. సరే రాజు, మొత్తానికి మనకన్నా పొడిచే మనగాడు లేనే లేడు. ఎస్, మనం ఎవరు? రాజు. అదనమాట. సో ఇంకేంటి రాజు, ఏం చేస్తున్నావు? అసలు చెప్పాను కదా నీకోసం మంచి ఫిష్ కర్రీ కోసం వచ్చా. ఈ రోజు కాదులే, నెక్స్ట్ తర్వాత వండుకుందాం, మనమే తిందాం ఇక్కడ. ఈరోజు మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. ముందు మృదంగం ఉంది, మృదంగం తోటి మంచి సాంగ్. ఓకేనా? నేను ఇస్తా మంచి మృదంగం. ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు? 4 years అన్న. 4 years? 4 years. ఓకే. ఎక్కడ చేరావు? ఇక్కడ జయకుమార్ చారి సార్ దగ్గర. ఇక్కడే ఉంటారా? లేదు, ఆయన మెహదీపట్నం డైలీ వెళ్తుంటాం మృదంగం క్లాస్ కి. అట్లా అంటే అక్కడే ఉంటుందా రాజు? అక్కడ ఒక మృదంగం ఉంటుందా ప్రాక్టీస్ చేయడానికి? ఇది తీసుకుని వెళ్తావా? లేదు, అక్కడ ఉంటాయి. ఇది ఇక్కడ ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి. ఇది ఇంట్లో ప్రాక్టీస్ చేస్తా, అక్కడేమో వాళ్ళు ఇస్తారు. ఓకే, వాళ్ళు ఇస్తారు, అక్కడ ప్రాక్టీస్ చేస్తా. బాగా అయిపోయిందా ప్రాక్టీస్? అవుతుంది. స్టార్ట్ చేద్దాం అయితే. లాస్ట్ లో, అంటే ఇది ఇప్పుడు లాస్ట్ లో ఉంది, ఈ 4th year అయిపోతే ఓకే మనకి ఇంకా ఏముండదు, సర్టిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. అవును, అప్పుడు చేత్తోను మళ్ళీ అన్ని దీంతో ఆల్రౌండర్ రాజు. నేను మీకు ఇంకో విషయం ఏం చెప్పాలంటే, మామూలుగా ఇది నేర్చుకుంటే డ్రమ్స్ కూడా ఈజీగా వస్తాయన్నారు. ఇది కాదు, ఆర్ట్ ఫామ్ లో ఏది నేర్చుకున్నా, అంటే ఒక వీణ గానీ ఒక పియానో గానీ ఏది నేర్చుకున్నా అన్ని ఆర్ట్ ఫామ్లు ఈజీ అయిపోతాయి. వోకల్ కూడా, నువ్వు ఆల్రెడీ వోకల్ నేర్చుకున్నావు, లైట్ మ్యూజిక్ నేర్చుకున్నావు. సో ఇది కూడా నేర్చేసుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నీకు టైం పాస్ అవుద్ది. మెయిన్ కచేరీలకు మనం మామూలుగా ఎవరన్నా డాన్స్ కానీ ఎవరైనా మామూలుగా విద్వాంసులు వాళ్ళు పాడుతుంటే ఇక్కడ ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటది. రైట్ రాజు. ఇంకోటి ఏంటంటే, దీనివల్ల నాకేంటంటే ఆ డ్రమ్స్ కూడా ఈజీ అవుతుంది అన్నారు. నేను ఇప్పుడు డ్రమ్స్ ముట్టలేదు ఎప్పుడు. అంటే మెయిన్ నీకు డ్రమ్స్ అంటే ఇష్టమా? అవునండి, తమన్ లాగా. నాకు డ్రమ్స్. శివమణి అనే పేరు విన్నావా? విన్నా. అవును, ఏఆర్ రెహమాన్ సార్ దగ్గర పనిచేస్తారు. డ్రమ్స్ అంటే చాలా ఇష్టం ఉండేది. మంచిగా ప్లే చేయరాజు, ఆ రోజు మంచిగా పాట పాడదాం, ఇద్దరు కలిసి కలిపి పాడదాం పాట. తప్పకుండా. ఓకేనా? ఇప్పుడైతే నువ్వు పాడేసి. ఓకే, తప్పకుండా. రైట్. ముద్దబంతి నవ్వులు మూగ బాసలు, ముద్దబంతి నవ్వులు మూగ బాసలు, ముద్దబంతి నవ్వులు మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు, ముద్దబంతి నవ్వులు మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు, చదువుకునే మనసుంటే ఓ కోయిలా, చదువుకునే మనసుంటే ఓ కోయిలా. అయితే నేను ఒకటి అడుగుతా, నాకు నచ్చింది నీకు తందనారే నన్న ఆ పాట ఐడియా ఉందా రాజు? ఐడియా ఉంది కానీ చిలక నవ్వుల వాడే అంత వినలేదండి. అంత వినలేదా? సరే, నీకు నచ్చిన మంచి అన్నమాచార్య కీర్తన. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న
వారములు గూపెడు వాడు కొండలలో నెలకొన్న భూమికి రాయడు వాడు కొండలంత వారములు గుప్పెడు వాడు కొండలంత వారములు గూపెడు వాడు కొండలలో